మాటలైనా ఇవి కొంచెమైనా విచక్షణ ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడే మాటలైనా ఇవి అని చెప్పేసి మనకు ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మోడీ గారి యొక్క మాటల్ని బట్టి, బీజేపీ నాయకుల యొక్క మాటల్ని బట్టి ఒక విషయం చాలా స్పష్టం ఏమవుతుందంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతున్నది, దేశం మొత్తంలో ఓడిపోతున్నది. అంటే ఎవరైనా మాటలు చెప్తే, రకరకాల మాటలు చెప్తే, డ్రామాటిక్గా మాటలు చెప్తే, కొత్త కొత్త విషయాలు చెప్తే మొదటిసారి నమ్ముతారు. మళ్ళీ రకరకాలైనటువంటి ఒక కథలు చెప్తే అవసరమైతే రెండోసారి కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ భారత ప్రజలు, ముఖ్యంగా నార్త్ ఇండియా వాళ్ళు మోడీ యొక్క ప్రభు పాలనను, బీజేపీ పాలన 10 ఏళ్ళ నుంచి చూసిన తర్వాత ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా బీజేపీ వాళ్ళు తరిమేస్తున్నారు ఉత్తర భారతదేశంలో. చాలా స్పష్టమైన విషయం ఏంటంటే ప్రజలకు మోడీ ఎవరో, బీజేపీ ఎవరో, మహాత్మా గాంధీని చంపింది ఎవరో, ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది ఎవరో, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరో, అదాని అంబానీలకు సేవ చేస్తున్నది ఎవరో, కార్పొరేట్ల జేబులు నింపుతున్నది ఎవరో, సామాన్య జేబులు కట్ చేస్తున్నది ఎవరో స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతున్నది. మిత్రులారా, మీరందరూ చూడండి, మనందరం కూడా సామాన్య కుటుంబాలకు వెళ్ళి వచ్చినాం. ఆదాయాలు మనకు తక్కువ ఉంటాయి, కానీ ప్రతిరోజు మన జేబు కట్ చేస్తున్నారు. ప్రతిరోజు మనకు తెలియకుండానే మన జేబులు కట్ చేస్తున్నారు, జేబు దొంగల మాదిరిగా. 2 రూపాయల పెట్రోల్ కొంతందుకు పోతే నీకు ఇవాళ 220 రూపాయలు కావాలి. డీజిల్ కొంటే 200 రూపాయల పైన కావాలి. ఏమంటున్నారు? విదేశాల అప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పులు చేసినారు, అప్పులు తీర్చడం కోసం పెట్రోల్ ధరలు పెంచినాము అని ఫస్ట్ చెప్పినారు. భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి గతంలో నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే, 1950 నుంచి మొదలుపెట్టుకుంటే 14 మంది ప్రధానమంత్రులు ఎంత అప్పు చేసినారో మోడీ అంతకంటే 2 అప్పులు చేసినారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశం మొత్తంలో విదేశీ అప్పు 50 లక్షల కోట్లు ఉండే. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 1,14 లక్షల కోట్లకు పైన ఇవాళ, అంటే 2 అంతలు విదేశీ అప్పు అయిపోయింది. అంటే నువ్వు చెప్తున్న మాట అబద్ధం. ఏది అప్పులు తీర్చడం కోసం పెట్రోల్ ధరలు పెంచినా, డీజిల్ ధరలు పెంచినా చెప్తున్నావో పచ్చి చూటామాట. ఇంకో విషయం ఏంటంటే, ఇంతటి అబద్ధాల కోరు ప్రధానమంత్రి, ఇంతటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పే నాయకుల్ని మా జీవితంలో, అనుభవం లోపల 50-80 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు చూడలే. ఏ రాజకీయ నాయకుడిని, ఏ ప్రధానమంత్రిని, ఏ కనీసం చోటా లీడర్ను కూడా ఇటువంటి జూటా మాటలు చెప్పేవాళ్ళని మనం చూడలేదు. మిత్రులారా, అందరికీ ఎవరు కూడా వెళ్ళిపోతాం, అందరు కూడా భోజనం చేస్తుంటారు. ఒక ప్రధానమంత్రి అంటే, దేశాన్ని పరిపాలించే వాళ్ళంటే ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, మరి ఏం చెయ్యాలా? ప్రధానమంత్రికి ప్రజల మీద ప్రేమ ఉండాలి, ముఖ్యంగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉండాలి. దేశం అంటే ప్రజలు, దేశం అంటే కార్పొరేట్లు కాదు. దేశం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు, పట్టణ ప్రాంతంలో ఉండే పేద ప్రజలు,
ఈరోజు భారతదేశంలో నువ్వు అయితే డీజిల్ ధరలు పెంచినవో పెట్రోల్ ధరలు పెంచినవో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. బియ్యం ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, ఉల్లిగడ్డల ధర పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, మటన్ ధర పెరిగింది, చికెన్ ధర పెరిగింది. గత 5-6 ఏళ్ళ 10 ఏళ్ళ ఎంత ధరలు పెరిగినాయో మీరు చూడండి. అంటే మనం ఒక 500 రూపాయలు తీసుకొని మార్కెట్కి పోతే ఎంత జేబులోకి వెళ్ళి కట్ అవుతున్నదో, అది ఎవరి ఖాతాలకు పోతున్నదో, ఎవరి ఆదాయానికి పోతున్నదో కొద్దిగా లెక్క చేస్తే కొంచెం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఎవరు ఏ పెట్రోల్ బంకులో అంబానీ, రిలయన్స్ అంబానీ పెట్రోల్ బంకులు. అంటే ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలా, ప్రపంచం మొత్తం మీద అరబ్ దేశాలలో క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ తీసి దాని నుంచి పెట్రోల్ డీజిల్ తయారు చేస్తారు. ప్రపంచం మొత్తం మీద 162 రూపాయలు ఉన్నప్పుడు భారతదేశంలో 62 రూపాయలకు లీటర్ వరకు డీజిల్ పెట్రోల్ దొరికింది. ఈరోజు ప్రపంచం మొత్తంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయినాయి. ఇవాళ ఎంత ఉంది? 62 రూపాయలు ఉన్నది. ప్రపంచం మొత్తంలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే భారతదేశంలో మట్టుకు డీజిల్ ధర పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఎవరి లాభం చేయనందుకోసం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంబానీ యొక్క రిలయన్స్ పెట్రోల్ బంకులకు లాభం చేయడం కోసమే ఇవాళ ఈ బీజేపీ వాళ్ళు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తలేరు. అంటే ఎవరి జేబులు కొట్టేస్తున్నావు? ప్రజల జేబులు. ప్రజలంటే ఎవరు? మెజార్టీ హిందువులు గారా? అంటూ మెజార్టీ హిందువుల జేబులు కట్ చేసుకుంటూ ఒక 1%, 2% వ్యాపారస్తులకు లాభం చేసుకుంటూ నేను హిందువులను ఉద్ధరిస్తున్నా, హిందూ మతం ఉద్ధరిస్తున్నా అని చెప్పడానికి సిగ్గులేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మిత్రులారా, ప్రజలంటే రైతులు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఇవాళ చాలా మంది రైతులు, కౌలు రైతులు పంటల గిట్టుబాటు ధర లేక, మార్కెట్కి వచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి లేక, ధాన్యం దాచుకోవడానికి తగిన గిడ్డంగులు లేక అనేక ఇబ్బందులు పడి వ్యాపారస్తుల యొక్క ఇష్టాలకు, దౌర్జన్యానికి, దోపిడికి ఇవాళ రైతులు గురవుతున్నారు. ఏ వస్తువైనా ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయం చేస్తాడు. పెను ధర పెను తయారు చేసేవాడు నిర్ణయం చేస్తాడు. బట్టల ధర బట్టలు తయారు చేసేవాడు నిర్ణయం చేస్తాడు. కానీ పంటలకు వచ్చేసరికి కొనేవాడు ధర నిర్ణయం చేస్తాడు ఇక్కడ. అందుకే ఇవాళ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు అప్పులలో మునిగిపోతున్నారు. మరి ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనేక సంస్థలు, అనేక రైతు సంఘాలు విజ్ఞప్తి చేసిన తర్వాత డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. ఎందుకు? రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా బాగుపడాలా, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దంటే ఏం చేయాలా, ఏ విధంగా రైతులు అప్పుల నుంచి బయటపడతారు అంటే వారు నిర్ణయం చేసి ఒక మద్దతు ధర ఇవ్వాలి రైతుకు అని చెప్పారు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటారు, కనీస మద్దతు ధర అంటారు. అంటే ఒక క్వింటాల్ ధాన్యం పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో